ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించే యువత ఎక్కడ పోస్టింగ్ వచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సూచించారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి వెనకాడకుండా సేవలు అందిస్తే విలువైన అనుభవంతో పాటు బాధ్యతాయుతమైన దృక్పథం కూడా అలవడుతుందని అన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్న ఆయన తన తల్లి జయాయమ్మ నర్సుగా రవాణా సౌకర్యాలు కూడా సరిగా లేని రోజుల్లో జిల్లా మారుమూల ప్రాంతాలకు వెళ్లి ఎలా సేవలందించేదో వివరించారు. నేటి యువ ఉద్యోగుల దగ్గర పోస్టింగ్ల కోసం పైరవీలు చేయకుండా తొలి రోజుల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. నెల రోజులు డిప్యూటేషన్ ఉంటుంది మా అమ్మకి సింగాపూర్ గవర్నమెంట్ దవాఖానా హాస్పిటల్. నెల రోజులు 2 నెలలు ఉంటుండే. మేము 5 ఏళ్ళు ఉన్నప్పుడు నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ 15 రోజులకు ఒకసారి లారీ పట్టుకొని, ఆ రోజుల బస్సులు లేవు. వాళ్ళు సింగాపూర్ పోవాలంటే నారాయణఖేడ్లో దిగి సింగాపూర్ నడుచుకుంటాం. వాళ్ళు అడవి, ఆ రోజులలో అడవి. సరే మమ్మీ ఏం చేస్తుంది తెలుసా, 10 గంటలకు ఆడ లారీ ఏదో ఆడ లారీ పట్టుకొని అటు నుంచి వచ్చి మొత్తం మీద నా ఇంటికి చెట్టినాగేశ్వరం ఇంట్లో ఉంటుంది. 12 గంటలకు వస్తుండే. వచ్చి కొడుకు ఎట్లున్నాడు, కూతురు ఎట్లున్నాడు చూసుకొని మబ్బుల మళ్ళీ 8 గంటలకు 4 గంటలకు లేచిపోతుండే. మా అమ్మ 4 గంటలకు ఆడిపోతుండే. నారాయణఖేడ్లో దిగి సింగాపూర్ నుంచి 60 బస్సుల్లో. ఇది ఎప్పటికదా, నా వయసు ఇప్పుడు 60. నేను 55 ఏళ్ళ కింద కథ చెప్తున్నాను. నేను 55 సంవత్సరాల సంగతి చెప్తున్నా. అప్పుడు మా అమ్మ మళ్ళా మబ్బుల 4 గంటలకు పోయి సింగాపూర్ ఏఎన్ఎం డ్యూటీ చేస్తుండే. మీ నాయన ఫీజులు కట్టిండు, అల్లారు ముద్దుగా వేసిండు, మంచిగా చదివిను, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. ఐఐటి పక్కకు రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ ఐఐటి ఇచ్చారు. పక్కకు మీ భూమిలో వాల్యూ పెరిగింది. మా అమ్మ ఏం చేస్తుండే, నెల రోజులు డిప్యూటేషన్ ఉంటుంది మా అమ్మకి సింగాపూర్ గవర్నమెంట్ దవాఖానా